అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూన్ నెల జీతాలపై కీలక సర్క్యులర్ జారీ. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు మరియు తమ జీవితాంతం సేవలందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. మనకు సంబంధించి తాజా సమాచారం మరియు ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మన బాధ్యత. సో ప్రస్తుతం హైదరాబాద్లోని చెల్లింపులు మరియు ఖాతాల అధికారి, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పిఏఓ కార్యాలయం నుంచి జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, ఇతర వివిధ రకాల బిల్లుల సమర్పణపై ఒక అత్యంత కీలకమైన అధికారిక సర్క్యులర్ మెమో అయితే జారీ చేయబడింది. ఈ మెమోలో ఏ ఏ తేదీలలో సమర్పించాలో ఒక పకడ్బందీగా షెడ్యూల్ను అయితే ప్రభుత్వం ఖరారు చేసింది. తద్వారా నిధుల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా అయితే చూడవచ్చు. ఈ యొక్క అధికారిక షెడ్యూల్ను మొదటి అంశాన్ని మనం గమనిస్తే అన్ని రకాల అరియర్ బిల్లులు మరియు టీచింగ్ గ్రాంట్స్ సమర్పించడానికి జూన్ 4 నుంచి జూన్ 18వ తేదీ వరకు గడువునైతే పొడిగించే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా 310, 311, 312 వంటి కోడ్లతో కూడినటువంటి టీచింగ్ గ్రాంట్స్ ఉంటాయి. ఇవి పాఠశాలల నిర్వహణకు మరియు ఉపాధ్యాయుల బకాయిల చెల్లింపులకు అత్యవసరమైన నిధులు. ఈ యొక్క గడువులోపు బిల్లులు కనుక సమర్పిస్తేనే ఆడిట్ ప్రక్రియ సజావుగా సాగి నిధులు విడుదలవుతాయి. రెండవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే రెగ్యులర్ జీతాల బిల్లుల సమర్పణ. దీనికోసం జూన్ 19, 2026 నుంచి జూన్ 22, 2026 వరకు కేవలం 4 రోజుల్లో మాత్రమే ఈ యొక్క సమయం మాత్రమే ఇవ్వబడింది రెగ్యులర్ జీతాల బిల్లుల కోసం. ఈ చెల్లింపులు కేవలం ఈసీఎస్ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ ద్వారా. అంటే మీ జీతాలు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. సో 310/31 కోడ్తో కూడినటువంటి ఈ యొక్క బిల్లును డీడీఓలు అత్యంత జాగ్రత్తగా కాలపరిమితుల్లోనే పంపాల్సి ఉంటుంది. ఇక మూడవ ప్రధాన అంశం విద్యార్థుల సంక్షేమానికి సంబంధించినది. డైట్ మధ్యాహ్న భోజన పథకం బిల్లుల సమర్పణకు 2 విడతలుగా విభజించారు. ఇందులో మొదటి విడత జూన్ 3వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఉంటుంది. రెండవ విడత జూన్ 20వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు అయితే ఉంటుంది. సో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పేద విద్యార్థులకు పోషక ఆహారం అందించే ఈ యొక్క పథకం నిధులు సకాలంలో అందడం చాలా ముఖ్యం. అందుకే ఈ యొక్క తేదీలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నాలుగవది ఉద్యోగుల వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు. వివిధ రకాల లోన్స్, ముందస్తు నిధులు, అలాగే జిఎస్ఎల్ఐ గ్రూప్ సేవింగ్స్ లింక్డ్ ఇన్సూరెన్స్, ఫైనల్ పేమెంట్స్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను జూన్ 25, 2026 లోపల సమర్పించాలి. ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులు మరియు బీమా సొమ్ము సకాలంలో అందేలా చూడటం ఈ యొక్క గడువు యొక్క ముఖ్య ఉద్దేశము. 5వ పాయింట్ వచ్చేసి ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ ఖర్చులకు సంబంధించినది. అంటే టెలిఫోన్ ఛార్జీలు కావచ్చు, విద్యుత్ ఛార్జీలు కావచ్చు మరియు నీటి బిల్లులు వంటి అవసరాల కోసం ఫామ్ 62 ద్వారా సమర్పించే బిల్లుల గడువును జూన్ 30 వరకు గడువు అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల కార్యాలయాల దైనందిన పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడవచ్చు. 6వ అంశం వచ్చేసి సమాజ సేవలో ఉన్న ఇతర సిబ్బంది వేతనాల గురించి వివరిస్తుంది. అంటే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కోడ్ నెంబర్ 280, 283, హోంగార్డ్ కోడ్ నెంబర్ 280, 282 మరియు విద్యార్థుల స్టైఫండ్ స్కాలర్షిప్ బిల్లులు కోడ్ నెంబర్ 340 పాటు ఇతర కాంట్రాక్ట్ సర్వీస్ బిల్లులను కోడ్ నెంబర్ 300 ఇవన్నీ కూడా జూన్ 25వ తేదీలోపు సమర్పించాలి. మరి సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేసే వీరి వేతనాలు సకాలంలో అందేలాగా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. 7వ పాయింట్గా శేష జీవిత బిల్లులు. అంటే మిగిలిపోయిన
జీతాల బకాయిలను ఫామ్ 47 ద్వారా జూలై 1 నాటికి సమర్పించే వెసులుబాటునైతే కల్పించారు. మరి ఈ యొక్క మెమోలోని రెండవ పేరాగ్రాఫ్ ప్రకారంగా చెల్లింపులకు అనుమతించబడి అన్ని రకాల అనుబంధ బిల్లులను జూన్ 25 ఉదయంలోపు చెక్ లేఖన విభాగానికి అంటే చెక్ సెక్షన్‌కు తప్పనిసరిగా అయితే అందజేయాలి. మరి ఆడిట్ విభాగంలోని మరియు సహాయ చెల్లింపుల ఖాతాల అధికారులు ఈ యొక్క విషయంలో సమన్వయం చేసుకోవాలనైతే కోరారు. మూడవ పేరాలో కూడా అదే విధానాన్ని నొక్కి చెబుతూ అనుమతించబడినటువంటి అన్ని జీతాల బిల్లులను కూడా జూన్ 25 ఉదయం లోపే చెక్ సెక్షన్‌కు పంపాలనైతే ఆదేశించారు. తద్వారా నెల ముగిసేలోపు నిధుల క్లియరెన్స్ పూర్తవుతుంది. నాలుగవ పేరాగ్రాఫ్ ద్వారా ఈ నియమాలు ఏ ఏ కార్యాలయాలకు వర్తిస్తాయో స్పష్టం చేశారు. నాంపల్లిలోని ప్రధాన కార్యాలయము, రాష్ట్ర సచివాలయం మరియు బీఆర్‌కే భవన్‌లోని బ్రాంచ్‌లకు ఈ యొక్క షెడ్యూల్ అనేది వర్తిస్తుంది. ఐదవ పారాగ్రాఫ్‌లో ఒక కఠినమైన హెచ్చరికను కూడా జారీ చేశారు. పైన పేర్కొన్న తేదీలను అతిక్రమించి వచ్చే ఏ బిల్లును కూడా చెల్లింపుల అధికారి పీఏఓ యొక్క ప్రత్యేక అనుమతి లేనిదే స్వీకరించబడదు. అంటే గడువు దాటిన తర్వాత బిల్లులు పంపితే ఆ నెల చెల్లింపులు అయితే ఆగిపోయే ప్రమాదము ఉంది. చివరి పారాగ్రాఫ్‌లో జంట నగరాలైన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్‌లోని డ్రా చేసి బట్వాడా చేసే అధికారులు, డీడీఓస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి కోరారు. చివరి తేదీ వరకు వేచి చూడడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా బిల్లులను సమర్పించాలని, తద్వారా ఉద్యోగులందరికీ ఒకటో తేదీన జీతాలు అందేలాగా సహకరించాలని పీఏఓ కార్యాలయం అయితే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. సో ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు ఏంటంటే అరియర్ బిల్లులు మరియు టీచింగ్ గ్రాంట్స్ సమర్పణకు జూన్ 18 తేదీ అనేది ఆఖరి తేదీ. అలాగే ఈసీఎస్ ద్వారా వచ్చే జీతాల బిల్లులను జూన్ 19 నుంచి జూన్ 22 మధ్య మాత్రమే సమర్పించాలి. మధ్యాహ్న భోజన పథకం కోసం జూన్ 25 లోపల బిల్లులను పంపడం తప్పనిసరి. మెడికల్ బిల్లులు, రుణాలు మరియు అంగన్వాడీ వేతనాల బిల్లులకు జూన్ 25 తేదీ గడువుగా నిర్ణయించారు. అన్ని బిల్లులను చెక్ సెక్షన్‌కు జూన్ 25 ఉదయం లోపే పంపితేనే సకాలంలో చెల్లింపులైతే జరుగుతాయి. కాబట్టి గడువు దాటిన బిల్లులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడరు. కాబట్టి దీనిపై అధికారులు అప్రమత్తంగా అయితే ఉండాలి. తెలంగాణ చెల్లింపులు మరియు ఖాతాల అధికారి పీఏఓ జూన్ 2026 నెలకు సంబంధించి బిల్లుల సమర్పణకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. సో ఉద్యోగుల జీతాలు, అరియర్స్, మధ్యాహ్న భోజనం నిధులు మరియు ఇతర సేవా బిల్లులు నిర్ణీత తేదీలలో సమర్పించాలని డీడీఓలను అయితే ఆదేశించారు. నాంపల్లి సచివాలయం మరియు ఆర్‌కే భవనం పరిధిలో అన్ని విభాగాలకు ఈ యొక్క నిబంధనలనేవి వర్తిస్తాయి. సకాలంలో బిల్లులు సమర్పించడం ద్వారా ఉద్యోగులకు మరియు ఇతర లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా వేతనాలు అందుతాయని అయితే ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సో దీనిపై మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.